ఇంతకీ ఈ సర్కాట ఎవరో, అసలు ఎక్కడ్నించొచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానం వాళ్ళు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ జవాబు వాళ్ళ దగ్గరే ఉన్న ఒక పాత పుస్తకంలో, వాళ్ళు ఎప్పుడూ చదవని ఒక కథలో దాగి ఉంది. మీకు గుర్తుందా? మొదటి సినిమాలో స్త్రీ పురాణం ఉన్న ఒక పుస్తకం ఉంటుంది. అందులో కొన్ని చాలా ముఖ్యమైన పేజీలు మాయమయ్యాయి కదా. ఇప్పుడు ఒక రహస్యమైన పోస్ట్మ్యాన్ ద్వారా ఆ చిరిగిన పేజీలు తిరిగి వస్తాయి. వాటితో పాటే సర్కట యొక్క భయంకరమైన నిజం కూడా బయటపడుతుంది. ఆ పేజీలు ఒక షాకింగ్ నిజాన్ని చెప్తాయి. సర్కట ఎవరో కాదు, ఒకప్పుడు చందేరీని పాలించిన ఒక క్రూరమైన రాజు. అతను స్త్రీని అవమానించబోతే ఆమె అతన్ని తలలేని దెయ్యంగా మారమని శపించింది. అంటే సర్కట కొత్త శత్రువేమీ కాదు, అతను స్త్రీ కథలోని అసలైన విలన్ అన్నమాట. ఒకవైపు సర్కట రహస్యం వీడుతుంటే కథ ఇంకో ఊహించని మలుపు తీసుకుంటోంది. స్నేహితుల బృందంలోని జానా అడవిలో దొరుకుతాడు, కాని అతను మనకు తెలిసిన పాత జానాలా లేడు. ఇక్కడే ఈ కథ వేరే ప్రపంచంతో కలుస్తోంది. జానా తిరిగి వస్తాడు, కాని అతని ప్రవర్తనలో చాలా తేడా ఉంది. వింతగా మాట్లాడుతున్నాడు, అతనిలో మనిషికి మించిన బలం కనిపిస్తోంది. ఇది స్నేహితులకు భయాన్ని కలిగిస్తోంది. మనం రక్షించింది నిజంగా మన జానానేనా, లేక వేరే ఎవరినైనా తీసుకొచ్చామా? ఇక్కడే అసలైన ట్విస్ట్ బయటపడుతుంది. అతను జానా కాదు, అతను బేదియా సినిమాలో తోడేలుగా మారే భాస్కర్. ఈ ఒక్క సీన్తో స్త్రీ కథ ఒక సింగిల్ సినిమా నుండి ఒక పెద్ద హారర్ యూనివర్స్గా మారిపోయింది. ఈ అన్ని రహస్యాలు, అన్ని దారులు చివరికి ఒకే చోటికి దారితీస్తాయి. అదేంటంటే చందేరి వీధుల్లో సర్కటాతో చివరి భీకరమైన పోరాటం. ఊరి భవిష్యత్తు మొత్తం ఈ ఒక్క రాత్రిపైనే ఆధారపడి ఉంది. ఊరంతా సర్కట